హాయ్, ఐఎమ్ బబితా సంతోష్, ఫ్యాకల్టీ ఆఫ్ ఎకానమీ. ఈరోజు ఈ వీడియోలో మనం పేదరికానికి సంబంధించిన రకాలు, వాటికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. మన పేదరికం అనేది రెండు రకాలు. ఒకటి నిరపేక్ష పేదరికం, రెండు సాపేక్ష పేదరికం. నిరపేక్ష పేదరికాన్ని అబ్సల్యూట్ పావర్టీ అని, సాపేక్ష పేదరికాన్ని రిలేటివ్ పావర్టీ అని మనం ఇంగ్లీష్లో మాట్లాడుకోవచ్చు. మరి నిరపేక్ష పేదరికాన్ని ఇంకా ఏదన్నా పేరుతో మాట్లాడుకోవడానికి అవకాశం ఉందా అంటే, నిరపేక్ష పేదరికానికి గల మరొక పేరు సాధారణ పేదరికం అని కూడా పిలవచ్చు. మరి నిరపేక్ష పేదరికం అంటే ఏంటి అంటే, కనీస అవసరాలైన విద్య, వైద్యం, త్రాగునీరు, ఆహారం, గృహవసతి, వస్త్రాలు లాంటి వాటిని ఎవరైతే సమకూర్చుకోలేరో అలాంటి స్థితిని మనం నిరపేక్ష పేదరికంగా పేర్కొనవచ్చు. మరి ఈ నిరపేక్ష పేదరికాన్ని ఏ పద్ధతి ద్వారా లెక్కగట్టడం జరుగుతుంది అంటే, నిరపేక్ష పేదరికాన్ని హెచ్సిఆర్ పద్ధతి ద్వారా లెక్కిస్తారు. హెచ్సిఆర్ పద్ధతి అంటే ఏంటి? హెచ్సిఆర్ హెడ్ కౌంట్ రేషియో, తలల లెక్కింపు నిష్పత్తి. మరి ఈ హెచ్సిఆర్ పద్ధతిని ఉపయోగించే నిరపేక్ష పేదరికాన్ని అంచనా వేయడం జరుగుతుంది. ఈ నిరపేక్ష పేదరికం ఏ దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుందంటే, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కువ కనిపిస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉదాహరణగా భారత్, అదేవిధంగా పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలను మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు.